చిన్నప్పుడు జెమినీలో శ్రీరామ్ మూవీ వస్తే ఇంట్రెస్టింగ్గా చూసేవాడిని. సునీల్ కామెడీ, ఫ్యామిలీ సీన్స్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ సాంగ్స్ ఇవన్నిటికీ మించి హీరో విలన్ రివెంజ్ డ్రామా. విలన్ పోలీస్ అండ్ హీరో ఎస్ఐ కోసం ట్రై చేసే ఒక కామన్ మ్యాన్. ఆశీష్ విద్యార్థిని చూస్తే మనకు కూడా చాలా కోపం వచ్చేది. అంత క్రూయల్గా విలన్ రోల్ పర్ఫామ్ చేశారు. పోలీస్కి హీరోకి మధ్య స్టార్ట్ అయిన ఫైట్ నుంచి సినిమా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కమ్ రివెంజ్ డ్రామాలా టర్న్ అవుతుంది. అలా ఈ మూవీ ఎన్నిసార్లు వచ్చినా చూసేవాళ్ళు. అఫ్ కోర్స్ అప్పట్లో వేరే ఆప్షన్ కూడా లేదు, బట్ మంచి కమర్షియల్ మూవీ. ఇప్పుడు సరిపోదా శనివారం ట్రైలర్ చూస్తే సడన్ గా నాకు శ్రీరామ్ మూవీ గుర్తొచ్చింది. సిమిలర్ స్టోరీ అని కాదు, బట్ ఆ ఆరోగెంట్ పోలీస్ ఆఫీసర్ ఫేస్ పైన ఘాటు అండ్ శ్రీరామ్ లో ఉదయ్ కిరణ్ స్టార్టింగ్ లో కామ్ అండ్ కంపోజ్డ్ ఉంటాడు, బట్ ఆశీష్ విద్యార్థి విషయంలో సీరియస్ అవుతాడు. ఇక్కడ ఎస్జే సూర్య క్యారెక్టర్ కూడా ఆరోగెంట్ అండ్ రూత్లెస్ అనిపించింది. జస్ట్ కోఇన్సిడెన్స్, బట్ సరిపోదా శనివారంలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నట్టు తెలుస్తున్నాయి. హీరోయిన్ కానిస్టేబుల్ అవ్వడం, సోకులపాలెంపై ఎస్జే సూర్య చూపించే క్రూయల్టీని నాని అడ్డుకోవడం. ఎనీవేస్ ట్రైలర్ బాగుంది అండ్ బీజిఎం కూడా మంచి హై ఉంది నాని క్యారెక్టరైజేషన్ కి తగ్గట్టు. కొంతమంది మహావీరుడితో కంపేర్ చేస్తున్నారు, బట్ ఆ స్టోరీ లైన్ కి ఈ స్టోరీ లైన్ కి చాలా తేడా ఉంది. ఫైనల్లీ నాని కెరియర్ లో సరిపోదా శనివారం ఒక మంచి యాక్షన్ మూవీ అవుతుంది అనుకుంటున్నా. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఫిల్మీ బాతాకాని.